నా కాంగ్రెస్ పార్టీ. నేను చిన్నప్పటి సందైనా ఆయనకి వాళ్ళకి చేతి గుర్తుగా ఓటేస్తాను. వాళ్ళు అట్నే మాట్లాడతారు. ఇల్లు అలకగానే పండగ కాదు తెలుసా. ఇల్లు అలికినాక పిండి పట్టియాలి, కట్టెలు కొట్టుకు రావాలి, అన్ని పనులు చేసినాక పిండి విసికి పొయ్యి మీద వేస్తేనే అప్పు అవుతుంది. అవుతుంది మస్తుగా అవుతుంది. నలుగురు కొడుకులు పుడితే నలుగురు సంలాష్టానికే కష్టం అవుతుంది. ఏమవుతుంది వెనక ముందు అన్ని అవుతూనే ఉంటాయి. మీరు నో టెన్షన్, ఎవరు టెన్షన్ పడదు. చేస్తాడు ఎవ్వరు ఆమె బస్ల కిరాలు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఒకటొకటి స్టెప్ అన్ని అయిపోతాయి. తొందర పడద్దు, టెన్షన్ పడద్దు. వాళ్ళు అట్టే అంటారు. ఆ సీరియల్ కట్టుకోలేము మేము, కట్టుకోము మనం. ఏమో తింటారు. మంచిగా ఉంది అన్నా. మేము ఇక్కడ హైదరాబాద్ కి వెళ్ళి వచ్చినాం, జీడిమెట్ల విలేజ్ సుచిత్ర. మేము అక్కడికి వెళ్ళి వచ్చినాం అన్న. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా ఉందన్న. ఎందుకంటే మాకు ఫ్రీ బస్సులు ఇచ్చిండు అన్న, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు. ఇంకా వచ్చేటి కూడా ఇంకా చాలా ఉన్నాయి. మాకు 2500 కూడా ఇస్తాడు, అవి ఇస్తుండు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాడు, అవి కూడా ఇవ్వాలని మేము అంతా కోరుకుంటున్నామన్నా. మా పేదలకే ఇవ్వాలన్న, ఉన్న ఇళ్ళ వాళ్ళకు మాత్రము ఇవ్వద్దు. ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు, లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలన్నా. పింఛన్లు ఇస్తాడు, మరి 4000 ఇస్తాడు. మరి అవి ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకా రేవంత్ అన్న. కానీ ఇప్పుడైతే ఫ్రీ బస్ అంటే కూడా, కరెంటు గ్యాస్ అంటే కూడా కొంచెం ఆడవాళ్లకు ఫ్రీ అనేది కొంచెం బెనిఫిట్ ఉంది. దాంతో పరిశాన్ అవుతుందంటే ఆడవాళ్ళు కొట్టుకుంటారు అన్న. ఏమి కొట్టుకుంటలేరు, అది టైమింగ్స్ అన్న. టైమింగ్స్ అంటే మార్నింగ్ కొంచెం స్కూల్ పిల్లలు ఉంటారు, కాలేజీ పిల్లలు ఉంటారు, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, దానికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంతేగాని ఏం కొట్టుకుంటలేరు, అందరికీ కూడా మంచిగా ఉంటుంది. అది ఫ్రీ బస్ అనేది కూడా అంత పేదోళ్ళకు కూడా నెలకు వచ్చే వరకు 3000 మిగులుతున్నాయి కదన్నా. 3000 మిగులుతున్నాయి కాలేజీకి వెళ్ళే వాళ్ళకు, మళ్ళీ జాబులు చేసుకుంటే వాళ్ళకు కూడా మనకు బెనిఫిటే ఉంది కదా. ఇంత ముందు ప్రభుత్వంకి మాకేమి ఇవ్వలేదు కదా. తన ఏమైనా ఇచ్చిండా? మరి ఇవ్వలేదు కదా. కొంచెం కూడా మాకు ఏం లేదు. ఇప్పుడు మాకు గ్యాస్ మీద కూడా 500కే గ్యాస్ వస్తుంది. మళ్ళీ ఫ్రీ కరెంట్ అంటే కూడా 0 కరెంట్. మళ్ళీ ఇంకేం కావాలి? ఎంత బెనిఫిట్ ఉంది. అమలు అయితే లేదు, 500 కూడా అందరికి రావట్లేదు అంటే ఇప్పుడే కదన్నా, అందరికైతే వస్తుంది, కొంతమందికి రాలేదు. ఇంకొకటి ఏందంటే లేదా వాళ్ళది కరెక్ట్ గా ఉందో లేదో తెలియదు. వాళ్ళ దాంట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, అంటే పెట్టిన ఫామ్స్ లో కూడా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. దాని వల్ల కూడా వాళ్ళకు రాకపోయి ఉండొచ్చు అన్న. కానీ ఇప్పుడైతే రేవంత్ అన్న అయితే చేయాలని మాకు కోరుకుంటున్నాము. పేదలకు మాత్రం ఇండ్లు ఇవ్వాలని చాలా కోరుకుంటున్నాం అన్న. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరితో మీటింగ్ పెట్టింది కదా, ఈరోజు ఏమన్నా శుభార్త చెప్పబోతా ఉన్నా, ఏం భావిస్తా ఉన్నారు మీరు? అంటే అది తనకు తెలియాలి ఏం చెప్పబోతున్నాడు అనేసి. మేమైతే అన్ని ఆశిస్తున్నామన్నా. అన్న అయితే మాకు రేవంత్ అన్న అయితే చెప్తున్నాడు, పెట్రోల్ పంపులు ఇస్తున్నామని చెప్తుంది. సీతక్క కూడా చెప్తుంది అదే మాట. మళ్ళీ మహిళలకు కూడా రుణమాఫీ కూడా చేస్తాం అంటున్నాడు. చాలా మట్టుకు మహిళలకే తన చేస్తున్నాడన్న. ఏదైనా తన చేస్తాడనే ఒక మాకు ఆశ ఉంది. పూర్తి స్థాయిలో మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలనలో మహిళలు సంతోషంగా ఉన్నారా, బాధపడతా ఉన్నారా? అన్న ఇక మహిళలు అంటే అన్న కొంతమంది బాధపడుతున్నారంటే దేనికి పడుతున్నారో మాకైతే తెలుస్తలేదన్న. కొంతమంది అన్ని వచ్చిన వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళు మాత్రము కొంచెము ఫీల్ అయిపోతున్నారు, అరే మాకు రాలేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ చాలా మందికి అయితే మాకు హ్యాపీ ఉంది, ఎందుకంటే కొంచెం మాకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి. మాకు లేని వాళ్ళకు కూడా మాకు కొంచెం బెనిఫిట్ ఉంది అన్నతోని అన్నట్టు మాకు అనిపిస్తుంది అన్న. ఓకేనా? రేవంత్ అన్నకు జై జై కాంగ్రెస్. కరెంటు బిల్లు 0 వచ్చింది, సిలిండర్ 500 అయ్యింది. తర్వాత మాకు రుణమాఫీ కూడా అయ్యింది. భూములు ఉన్నాయి సార్, మాకు మాఫీ అయింది, పడినాయి సార్. మాకు 2 ఎకరాల 12 గుంటలు ఉంది సార్, వచ్చినాయి సార్. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా
బాగానే ఉంది సార్ మాకు. మస్తు మంది దొరుకుతారు అమ్మ, అసలు ఏం మంచి లేదు, మహిళలకు చూస్తాం లేదు, ఉచిత బస్సు వల్ల కొట్లాడుకుంటారు మస్తు మంది. సార్ అది ఒకరొకరి అభిప్రాయం ఉంటది కదా సార్. మేమైతే మా పిల్లలతో హాస్టల్కి వెళ్తున్నాం కదా, మాకైతే సౌకర్యం బాగానే ఉంది సార్. ఫ్రీ బస్ వచ్చినాక మంచిగానే అనిపిస్తుంది సార్. ఈ రాష్ట్రం ఇది వచ్చినాక కూడా బాగానే అనిపిస్తుంది సార్ మాకి. ఇంకోటి మీరు అధ్యక్షురాలు అన్నారు కదా, మరి ఎట్లుందమ్మా, అంటే సంఘాలకి రుణాలు ఇస్తున్నాం మాకు ఇప్పుడు ఉంది సార్. మేము సంఘాల నుంచి కూడా లోన్లు తీసుకొని మేము సొంతంగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నాం సార్. ఈ సంఘాల నుంచి కూడా మాకు ఉపయోగమే ఉంది సార్, ఉపయోగం ఉంది సార్. వచ్చినప్పటి నుంచి చాలా మాకు మహిళలకు మంచి అవకాశం వచ్చింది సార్. కానీ ఇంత అవకాశం వచ్చిందని రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మేము ఎప్పుడూ ఇళ్ళలో ఉంటాం కదా సార్. కాకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంత పబ్లిక్ లో తిరగడం, ఇలా మాట్లాడడం, ఇట్లాంటి అవకాశాలు వచ్చినందుకు సీఎం గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మేము మళ్ళీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మెనీ థ్యాంక్స్ సార్ గారికి. ఎంత సంతోషంగా ఉందంటే సార్ గారిని కలవడం. మాకు నారాయణపేట డిస్ట్రిక్ట్ లో మాకు పెట్రోల్ బంక్ పెట్టించారు సార్. మేము పెట్టించుకున్నాం సార్ పెట్రోల్ బంక్ అక్కడ. మేమే సార్. మాకు ఇప్పుడు సోలార్ కూడా శాంక్షన్ చేసిండు సార్. అయితే మేము సార్ కి చాలా రుణపడి ఉన్నాం. మేము నారాయణపేట డిస్ట్రిక్ట్ లో సార్ దగ్గర ముఖాముఖి కూడా మాట్లాడినా. మళ్ళీ రెండో అవకాశం కోసం కూడా వచ్చింది. కూడా దగ్గర వచ్చి అవకాశం ఇవ్వలేదు. ఎంతమంది సీఎం కూడా అయిన కానీ మాకు దగ్గర వచ్చి మా బాధ చెప్పుకునికి లేదు ఇంతమందికి ఇంతవరకు. ఇదేంటంటే చాలా మా బాధ దగ్గర వచ్చి మా బాధ ఎన్నుకొని మా బాధ కోసం చేసి మా మహిళలకు మంచిగా మేలు చేస్తాం. మేము ఇంట్లోనే ఉంటుండే కదా సార్, 10th చదువుకొని ఇంట్లోనే ఉన్నా. కానీ నేను ధన్వాడ మండల అధ్యక్షురాలుగా ఉన్నా ఇప్పుడు సమైక్యకి. కానీ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి అవకాశం ఇంకా వస్తే ఇంకా నేను మాట్లాడాలి, ఇంకా ఏదైనా లోన్ తీసుకొని ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని నాకు కూడా చాలా కోరిక ఉంది సార్. వస్తున్నాయి సార్, అన్ని మంచిగా వస్తున్నాయి. నేనే మండల సమయ అధ్యక్షురాలు సార్. లోన్ తీసుకొని మేము కూడా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి, చిన్న చిన్న లోన్లు ఇప్పించి వాళ్ళకు కూడా సాయం చేయాలని అనుకుంటున్నాం. కానీ మాకు మహిళలకు చాలా పెద్ద సాయం చేస్తున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇంకా రావాలని కోరుకుంటున్నాం. అంటే ఆలోచిస్తున్నాం సార్, ఇంకా చాలా పథకాలు రావాలి, మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు ఇచ్చినందుకు సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అని 2 రూపాయలు వడ్డీ తెచ్చుకొని చాలా బాధ అయింది సార్. 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకొని దందాల మీద మంచిగా మహిళలు బతుకుతున్నాం. ఒక పిల్లతోడు పోవాలంటే 300 అవుతుండే. తిరిగి బస్ అయినా పిల్లలతో పోయి సంతోషం వస్తుంది, మంచిగా పోయి వస్తున్నాం సార్. కుద్దులాపూర్ మాది. కుద్దులాపూర్ నుంచి మా దగ్గర 2000 బస్సులతో వచ్చినాము. పబ్లిక్ అందరు మహిళలే. ఈ రోజు 2000 బస్సులు మొత్తం అక్కడ లోపలంతా ఇక్కడ వచ్చినాము. ఇవాళ అందరికీ మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ లో ఇంత మంది పబ్లిక్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కంపల్సరీగా దాన్ని అందరినీ అవలంబించాలని, అమలు చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఒక పథకం ఇచ్చి ఇంకో పథకాన్ని కాదు. లేడీస్ అందరికి ఏదైతే గ్రూపుల్లో ఉన్నారో ఆల్మోస్ట్ అందరు కూడా SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారే వచ్చింది. లేడీస్ అందరు కూడా, ఈ లేడీస్ అందరికి కూడా అందరికి పథకాలు అందాలని మరీ కోరుకుంటాం. వీళ్ళందరికీ తరపు నుంచి అంతర్జాతీయ మహిళా ఇప్పుడు ఒకటి గ్యాస్ అందింది. గ్యాస్ 2500 అందలేదు. ఒక గృహజ్యోతి పథకం అందింది. ఇప్పుడు ఇల్లు అంటారా, ఇంటి సర్వే పెట్టారు కాబట్టి అందరికి కూడా కొంతమందికే వచ్చారు. టైం పడుతుంది అని కొంతమంది ఇంట్రెస్ట్ మీద కూడా పెట్టుకున్నారు. లేని వాళ్ళే పెట్టుకుంటారు, ఉన్న వాళ్ళు ఎవరు పెట్టుకోరు. ఆల్మోస్ట్ ఎంక్వైరీలో తెలిసిపోతారు, దానిలో స్నూటీలో తీసేస్తారు, రిజెక్ట్ చేస్తారు. అందువల్ల కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళకి, నిరుపేద వానికి BPL సర్వేలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చింది. లేని వాళ్ళకి ఇవ్వలేదు. గవర్నమెంట్ కూడా కొంత సక్సెస్ అవుతుంది, కొంత అన్ఫిట్ అవుతుంది. అంతేగాని ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఫుల్ఫిల్ గా కాదు. అందుకని ఈ 3 ఉన్న పథకాల్లో కావాలని కోరుకుంటున్నాం. చేసేదానంటే గవర్నమెంట్ ఇప్పుడు పాత వాళ్ళది ఎత్తుకునే సరిపోతుంది. ఇప్పుడు దాకా అప్పులు చేసేది తీర్చుకున్నా అప్పులు తెచ్చుకుని అట్లాంటిది కొంచెం ఫుల్ఫిల్ గా చేసి ఇప్పుడు ఏదైతే మహిళలకు ఏర్పాటు చేస్తున్నారో, మహిళలు కానీ అన్ని విధంగాల్లో ఒక బస్సు ఫ్రీగానే సరిపోదు. వాళ్ళు ఇంట్లో పని చేసుకున్నారు, బస్సులో పని చేసుకున్నారు, ఈక్వల్ గా చేసుకుంటున్నారని కాదు. కాకపోతే ఏంటంటే అవకాశం వచ్చింది, తిరుగుతున్నారు. అయితే వాళ్ళకి ఉన్నటువంటి సద్వినియోగం చేసుకుంటున్నారు, అంతేగాని వేరే విధంగా కాదు. సద్వినియోగం కొంతవరకు అవుతుంది. కాకపోతే ఏంటంటే రోజు డైలీ వెళ్ళేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్రీ బస్ అనగానే అందరు ఎక్టాడు అయిపోతారు, అందరు కూర్చుంటారు. అరే మనకు అవకాశం వచ్చింది, డబ్బులు పెట్టి పెట్టే కనుక ట్రావెల్స్ లో ఇది ఫ్రీగా వచ్చింది కానీ ఎక్కుతారు. ఇప్పుడు రోజు ఎంప్లాయీస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది. దానివల్లే కానీ వేరేదే చిన్న అంటే వాళ్ళకి ట్రావెల్ చేసేటువంటి బస్ ఛార్జెస్ పాకెట్ మనీగా సేవ్ అవుతుంది.
అంతే ఫినాన్షియల్ గా కొంచెం బాగా వాళ్ళు ఎదుగుతున్నారు. సో టైలర్ చేసుకోవడం వాళ్ళు ఆ. ఇంకా స్వయం ఉపాధి ఓకే. అందరికీ కూడా business వస్తున్నాయేమో? కంపల్సరీ అందరికీ ఏమంటే అంతా వస్తుంది ఇప్పుడే కాబట్టి ఈ రోజే కాబట్టి ఓపెన్ చేసింది. కొన్ని పథకాలకు ఆ పథకాలు రీచ్ అయ్యి ప్రతి మహిళలకి అందాలని మేము కోరుకుంటున్నాం. అందరికి అందే అవకాశం కనిపిస్తుందా మీకు? అవసరం కల్పిస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది. నమ్మకం అయితే ఉంది. మేమందరం ఆల్రెడీ ఎస్హెచ్ గ్రూప్ మెంబర్స్. మేము అభినందన స్లమ్ సమైక్య ప్రెసిడెంట్ మెంబర్స్, ఓబీ మెంబర్స్ ఉన్నారు, ఎస్ఎల్ ఉన్నారు, ఎంపీఎస్ లో వాళ్ళు ఉన్నారు. గ్రూపుల వాళ్ళ మహిళలే వీళ్ళందరూ కూడా. ఆర్పీలు ఉన్నారు. మహిళా లోకం అంతా హ్యాపీగానే ఉన్నారు అయితే. కంపల్సరీ హ్యాపీగా ఉండాలని ఈ గవర్నమెంట్ మీద అభిప్రాయంతో మేము కోరుకుంటున్నాం. సో అందరు స్వచ్ఛందంగానే వచ్చారా ఇక్కడికి? స్వచ్ఛందంగానే ఎవరు బలవంతం నథింగ్ ఎవరు అనేది వాళ్ళు చూడండి వాళ్ళ ముఖాలు ఎంత హ్యాపీగా కనబడుతుందో అంతే. ఇంతమంది అంటే రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం మొత్తం ఇలా ఈయనే ఉన్నది. అసలు మొత్తం మహిళా దినోత్సవం అనేది ఒక ఏరియా వైజ్ గా ఒక ప్లేస్ లో ఒక ప్రోగ్రామ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లాంటిది ఈ రోజు ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకోవాలన్నా కూడా ఆ సంతోషంతో వ్యక్తం చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి సో అంతే. ఇట్లా సెలబ్రేట్ చేయడం అయితే బానే ఉంది. బాగానే సో మొత్తంగా ఓవరాల్ గా రేవంత్ సర్కార్ పనితీరు అయితే బానే ఉంది అనుకుంటున్నారా? బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఇంప్లిమెంట్ అయ్యి ప్రతి వాళ్ళు పబ్లిక్ లో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ప్రతి పథకానికి అందిస్తే ఇంకొంచెం బాగా అభినందిస్తారు అంతే. బయట జరుగుతున్న చర్చలకు సంబంధం లేదు మీకైతే? ఇప్పుడు బయట జరుగుతున్నాయి ఒకళ్ళు మన ఆలీల మీద దుమ్మెత్తి పోసుకోవడమే సరిపోతుంది. కాకపోతే దాని గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకొంచెం డీప్ గా వెళ్ళినట్టయితే బాగా అందుతాయి అన్న. సర్కార్ పనితీరు ఎట్లా ఉండే మహిళా సమైక్యల విషయం? అట్లా ఏమీ చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ మీద పోటీ మీద వీళ్ళేం తీసుకోవడం. వీళ్ళు కొత్తగా 6 పథకాలు పెట్టారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఉద్దేశించబడింది. కొన్ని 2 చేశారు, ఇంకో కొన్ని 2 కావాలి. 2500 అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది. నాకుంటుంది, వీళ్ళకి ఉంటుంది. 2500 ప్రతి మంత్ సేవింగ్స్ వస్తున్నాయని అంటే ఇంకెవరైనా ఆలోచించారు కదా, దాని వల్ల ఆలోచిస్తారు. బస్ తీసుకున్నారా? బస్సు మాయి 3 బస్సులు. మీకు 3 బస్సులు 3 బస్సులు మేము బస్సు ఉన్నాం సార్. 3 బస్సులు అంటే మనం బస్సులో ఎక్కొచ్చినాం. మాకు బస్సులు ఇంకా శాంక్షన్ కాలేదు. సమైక్యలో బస్సులు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మా గ్రూప్ కూడా సెట్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ఇంత ముందు మేము ఉంది బస్ తీసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రపోజల్ లో మేము కూడా పెట్టి అప్లై చేసుకొని మేము కూడా తీసుకోవాలి అట్లా. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ ఉన్నారు కదా? హ్యాపీ ఉమెన్స్ డే అందరికి.